1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, బంగారం వెండి ధరలు మరి చాలా తగ్గిపోతున్నాయి. ఒక పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, భారీగా నడుస్తుంది యుద్ధం. మరి రేట్లు ఏమో తగ్గుతున్నాయి. మరి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ధరలు యాక్చువల్గా పెరగాలి కదా, మరి ధరలు తగ్గుతున్నాయి. చాలా మంది బిజినెస్ అనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కోవడం మంచిది, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సడన్ గా పెరగొచ్చు అని చెప్తున్నారు. మరి ఒక్కసారి మరి మీ దగ్గర ఉన్నటువంటి న్యూస్ ఏంటి? గోల్డ్ ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా తగ్గుతాయా అంటే? మన ప్రధానమంత్రి లాస్ట్ 2 weeks బ్యాక్ చెప్పిపోయాడు కదా, మీరు మాత్రం ఒక సంవత్సరము కొనకండి, గోల్డ్ ఇంపోర్ట్ చేయకండి, కొనకండి అని అనలేదు. అంటే అర్థం వాళ్ళకు పోస్ట్పోన్ చేసుకోండి అన్నాడు. ఇండియాకు ఫారెన్ కరెన్సీ అవసరం కాబట్టి మీరు గోల్డ్ కొంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఫారెన్ కరెన్సీ దాన్ని అవాయిడ్ చేయడానికి చెప్పాడు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి మనం బయట నుంచి తీసుకురావడం తగ్గించిస్తున్నాం కాబట్టి మళ్ళీ డ్యూటీ కూడా పెంచాడు కాబట్టి లోకల్గా ఉన్న బంగారం బాగా విపరీతంగా ఉంది కాబట్టి రేట్ పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ దీని మీద ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఇండియాలో ఇంపోర్ట్ చేసుకునేది ఓన్లీ ఆయిల్కు వాడుతున్నారు, ఏదన్నా డిఫెన్స్ ఎక్విప్మెంట్కు, ఏదన్నా అవసరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎసెన్షియల్గా ఇవి ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు గోల్డ్ కొడకండి అని అన్ని షోరూమ్స్, పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళందరినీ జాయాలకు సన్ముతో అందరినీ పిలిచి చెప్పేశాడు, మీరు ఒక ఏడాది వరకు మీరు ఇంపోర్ట్ చేయడం బంద్ చేయండి అని చెప్పారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మాకు అవసరము అని చెప్తే వీళ్ళు కూడా ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చారు, షోరూమ్స్ వాళ్ళందరూ. అయితే షోరూమ్స్ నడుస్తాయి, గోల్డ్ స్వర్ణకారుడి వరకు కూడా నడుస్తుంది. ఊరికి భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ధర తగ్గితే డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు తగ్గుముఖం ఉంది కాబట్టి వస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి మ్యారేజ్లు 1 month వరకు మళ్ళీ మ్యారేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది కన్సూమర్కు చాలా బెనిఫిట్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మహిళలకు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్నింటిలో అందరికీ మ్యారేజెస్ ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అన్నింటి కూడా. ఒక్క తమిళనాడు వాళ్ళు మాత్రం ఒక మన మంత్ తర్వాత వాళ్ళ మంత్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ మంత్లో చేసుకుంటారు. కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ గోవా కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ టైమే. మరి వెండి విషయానికి వస్తే వెండి కూడా బాగా తగ్గిపోయింది. 2,65,000, 2,70,000 ఈ మధ్యలోనే ఉంది. 4,25,000 వరకు వెళ్ళింది వెండి ధర. మరి వెండి కూడా తగ్గిపోతుంది కదా సార్? మరి 2,50,000 లోపలనే ఉంది. ఎస్, ఇది ఇంకా కూడా తగ్గుతుంది అని ఊహ నడుస్తుంది. అవసరం ఉన్న వాళ్ళు తగ్గినప్పుడు కొనుక్కోవడం మంచిది. 2-3 రోజులలో మీకు కరెక్ట్గా ఉంటుంది. ఫ్రైడే లోపల ఎవరైనా కస్టమర్కు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవడం మంచిది. ఫ్రైడే తర్వాత మళ్ళీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి. సండే అమావాస్య, మండే నుంచి మంచి రోజులు వచ్చేస్తాయి. సో బుధవారం వారి లోపలనే మీరు డెసిషన్ ఏదున్నా కానీ తీసుకోవాలి. లేదంటే సడన్ గా పెరిగినా పెరగొచ్చు. అన్నిటికీ రెడీగా ఉండాలా. ఎస్ ఎస్ అంటే ఒక పక్కన మళ్ళీ వార్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. మరి యుద్ధం ప్రభావం కూడా దీనిపైన ఉంటుంది ఖచ్చితంగా. సిల్వర్ మీద ఎక్కువ ఉంటుంది, గోల్డ్ మీద కొంచెం తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కండిషన్ పెట్టాడు కాబట్టి మోడీ వద్దు కొనకండి అని ప్రార్థించాడు, రిక్వెస్ట్ చేశాడు. మరి మీ మార్కెట్ ఎలా ఉంది సార్? గోల్డ్ రేట్ బాగా తగ్గిపోతుంది కదా, మరి ఇప్పుడు జనాలు ఏమన్నా వస్తున్నారా ఐటమ్స్? డల్గా ఉంది. ఇంకొక 2-3 రోజులలో వస్తే రావచ్చు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళకు వస్తువులు ఏదైనా వాళ్ళ దగ్గర నిలువ ఉన్న బంగారం ఉంటే తీసుకొచ్చి వస్తువులు చేయించుకుంటారు. లేకపోతే పాత వస్తువులు మీరు అన్నట్టు షోరూమ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కొనడం కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నిలువ ఉన్న బంగారంతో వస్తువులు చేసుకోవడానికి వస్తారు. పాత బంగారం తీసుకొచ్చి వస్తువులు చేయించుకుంటారు. సార్, మరి ధరలు ఇలా ఉన్నాయి కదా, ఈ టైంలో మామూలుగా ఎవరైనా బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళు, దాచుకున్న డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కానీ, మరి ఇప్పుడు బంగారం కొనాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక నగ కొనాలి అనుకున్నప్పుడు. నగ కొనాలనుకున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీ అక్కడ వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సర్టిఫికెటే కాకుండా మీరు థర్డ్ పార్టీ టెస్టింగ్ హాల్మార్క్ సెంటర్స్లో టెస్ట్ చేయించుకోవడం ఉత్తమము. స్వర్ణకారుడు అయినా మీరు హాల్మార్క్ రూమ్లో టెస్ట్ చేసిస్తాడు. షోరూమ్ వాడు కూడా మనం టెస్ట్ చేయించుకొని తీసుకెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఉంటే he has to agree and he has to return the money, extra money what he has collected. కాబట్టి
మన సేఫ్టీ మనం చూసుకోవాలా. మీరు ప్రిఫరబుల్లీ టైం ఉంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి 4 రోజులు టైం ఉంటే మీరు స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం నమ్మకంగా చేసి ఇచ్చేస్తారు. మీకు ఏ మాత్రం నష్టం ఉండదు. ఎస్. షోరూంలో వాళ్ళు చెప్పేదన్నీ ఈ, నీతులే ఉంటాయి. ఎవరు కూడా సన్యాసులు కాదు ఊరికే బిజినెస్ చేయడానికి ఎస్. అన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారని నా దృఢమైన నమ్మకం. నేను ప్రూవ్ కూడా చేయగలను. ఎస్. వాళ్ళ దగ్గర చేసిన వస్తువుకు మన స్వర్ణకారుడి దగ్గర చేసిన వస్తువుకు ప్రూవ్ చేయగలను. వాళ్ళు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారని ప్రూవ్ చేయగలను. కాబట్టి మీరు ప్రిఫరబుల్లీ నమ్మకమైన స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళండి. లేదు ఏదైనా మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలంటే తనిష్క్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రేట్ ఎక్కువైనా కానీ జెన్యున్ మెటీరియల్ ఇస్తాడు, ఎస్. మోసం చేయడు. ఈ టైంలో బంగారం కొనడం అనేది మంచిదని చెప్తున్నారు. మంచిదే. ఈ టైం ఇప్పుడు అంటే వచ్చే శుక్రవారం వరకు మాత్రం కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. అప్ టు మండే వరకు కూడా కొనుక్కోవచ్చు. మండే వరకు. తర్వాత సడన్ గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనుకోవచ్చు. 100% పెరగచ్చు. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ వస్తే కొద్దిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రేడర్సే ఆర్టిఫిషియల్గా పెంచుతారు. ఎస్. మన అవసరాన్ని వాళ్ళు వాడుకుంటారు. అంటే పెళ్లి అంటేనే ఖచ్చితంగా బంగారు నగలు చేయించుకోవడం, అందులో మన ఇండియన్స్ ముందే ఉంటారు ఖచ్చితంగా నగలు చేయించుకోవడానికి. సో ఫైనల్ గా సార్, అంటే ఈ టైంలో గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు, మహిళలు ముఖ్యంగా చాలా మంది ఏంటంటే ఆ నగ, ఆ డిజైన్, ఆ అట్రాక్షన్ లో పడిపోతారు కానీ వాడు చెప్పే రేట్లు కానీ ఆ జిఎస్టీ కానీ ఇవన్నీ పట్టించుకోరు తొందరగా. మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళాం, ఒకటి ఏదైనా ఐటమ్ కొనుక్కోవడానికి యూజ్ గా కొందామని వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫైనల్ గా. 100%గా మీరు వస్తువులు ఏదైనా పెద్ద షోరూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్లెయిన్ జ్యువెలరీ తీసుకోండి. మీకు మస్ట్ అయితేనే షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే టైం లేనప్పుడు వెళ్తే ప్లెయిన్ జ్యువెలరీ తీసుకోండి. డైమండ్స్ అవన్నీ ఇస్తే వాటి రేట్లని దాంట్లో ఎక్కువ ఇస్తాడు. 50,000 రూపాయల క్యారెట్ ఉంది డైమండ్, అంటే లూజ్ డైమండ్స్, చిన్న డైమండ్స్, వాడు మీకు 70,000 చెప్తాడు. 5% డిస్కౌంట్ ఇస్తానండి. అప్పటికి కూడా మీకు 15% ఎక్కువనే తీసుకుంటాడు. ఎస్. కాబట్టి మీరు ప్రిఫరబుల్లీ ప్లెయిన్ జ్యువెలరీ తీసుకోండి. టెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమనండి. వాడిచ్చింది కాకుండా బయట కూడా టెస్ట్ సర్టిఫికేట్ చేసుకుంటే మీకు రక్షణ ఉంటుంది. ఈ రోజుల్లో వాడు అందరూ కూడా మన పాన్ నెంబర్ అన్ని అడిగి తీసుకుంటున్నారు కాబట్టి మనకు బిల్ ఇవ్వాల్సిందే. వాళ్ళు బిల్ ఇచ్చిన తర్వాత మనకు అన్నీ తెలిసిపోతాయి. ఓల్డ్ వస్తువు అయినా కానీ ఓల్డ్ వస్తువు డీటెయిల్స్ కూడా ఇస్తాడు. 10 తులాలో ఓల్డ్ వస్తువు 6 తులాలు ఇచ్చారు. 6 తులాలకు ఫైనల్గా 5.5 తులాలు గోల్డ్ వచ్చింది. మిగిలిన 45 గ్రామ్స్కు అకౌంట్ చేసి ట్యాక్స్ అంటే దాని మీద వేసి, అంటే వస్తువు మొత్తం మీద మాత్రం వేస్టేజ్ క్లెయిమ్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.